ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న స్వాగతం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. 23వ తారీఖు దాకా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. వారాహి హోమంతో పాటుగా చండీ హోమం కూడా జరుగుతోంది. అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖు ఉదయం జరుగుతాయి. వారాహి హోమం అయిన తర్వాత టెలికాస్ట్ చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. ది వరల్డ్ 6 ఆఫ్ పెంటికల్స్, ఇంకా చూసుకుందాం 4 ఆఫ్ పెంటికల్స్. మీకు సినిమాల్లో చూస్తుంటే కొన్ని సినిమాల్లో, పాత సినిమాలు పగల ఉద్యోగం, పొద్దున పాల ప్యాకెట్లు న్యూస్ పేపర్ వేయడం, పగలంత ఉద్యోగం, రాత్రి రిక్షా తొక్కడం, ఇలాగా హీరో గారు చాలా కష్టపడిపోతూ ఉంటారు. 5-6 రకాల పనులు చేస్తారు. ఉండే 24 గంటలు 50 గంటలు పని చేస్తుంటారు హీరో గారు. ఆ రకంగా ఉంది సమయంలో మీకు 4 పక్కల్ని కత్తులు పెట్టి నడిపిస్తూ ఉంటారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కానీ చెయ్యాలి. చేసే పనిలో వంకలు, కష్టం మీరు పడితే ప్రతిఫలం పక్కవాడికి వెళ్ళిపోవడం. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మీకు అర్థంగా అజమేస్తుంది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఓ మ్యాజిక్ బ్యాండ్ మీ చేతిలో ఉన్నట్టుగా ఉంటుంది. మెజిషియన్ తన టోపీలో పావురాన్ని తీసి చెవులు ఎలా తెస్తాడో అలాగే పాసిబుల్ చేస్తూ ఉంటారు. విమర్శించేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అవసరం గడుపుకోవడం కోసం మీతో మాట్లాడి నటించేవాళ్ళు ఉంటారు. ఎవ్వరు ఎలాగన్నా ప్రతిదీ గమనించుకుంటూ చూస్తూ క్రీగంట చూడడం అంటారు. అంటే ఇలా పని చేసుకుంటూ ఇలా పక్కన చూసుకుంటాడు, క్రీగంట చూడడం అంటారు. అన్నీ గమనించుకొని మీరు ముందుకెళ్తూ ఉంటారు. ఎవరిని పట్టించుకోరు. సమస్యలు ఉంటాయి, ఏ సమస్య ఉన్నా కానీ మీరు ముందుకెళ్తారు. 21వ తారీఖు దాకా తెలియని ఒత్తిడి ఎదుర్కొంటారు. 21 తర్వాత ఫ్రీ అవుతుంది. అప్పటిదాకా కొంచెం సహనంతో ఉండండి అంతే. నవ్వుతో కాలం గడపాలి, నవ్వుతో సమాధానం చెప్పాలి. మీ చిరునవ్వే ప్రతి సమస్యకి పరిష్కారం, సమాధానం. గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్ రిజల్ట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 5 ఆఫ్ పెంటికల్స్, ప్రెజెంట్ 9 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 6 ఆఫ్ ఫ్యాండ్స్. ఒక్కొక్కసారి అతి మంచిదనం బలహీనత అవుతుంది. మంచిదనం బలహీనత అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం మంచిగా ఉండాలి, సాయం చేయాలి, కానీ అది మన బలహీనత అవ్వకూడదు. ఎప్పుడు ఎవరో గ్లాసులు మంచిని మీకు ఇచ్చారు, మరి తిరిగి సాయం చేయండి, కానీ లైఫ్ లాంగ్ రోజు చేయాలంటే కష్టం. ఇది అతి మంచితనం బలహీనత అంటే అది. మీ పాస్ట్లో కొన్ని డిపెండెన్సీ నేచర్, సహాయం తీసుకోవడం, ప్రస్తుతం వాళ్ళు మిమ్మల్ని తిరిగి అడుగుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇంకా అప్పుడు చేశాను, నాకు చేయవా, నువ్వు నన్ను ఉపయోగించుకున్న ఉపయోగపడట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు నువ్వు, ఇలాంటి మాటలు, భారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మానసిక ఒత్తిడి. ఇంటిలా మాట్లాడుతారు వీళ్ళు అని చెప్పి సాయం చేస్తే ఇన్ని మాటలు మాట్లాడాలా అని మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. పట్టించుకోవద్దు. మీకు చెప్పిన 21 దాకా అనుకూలంగా లేదని ఒత్తిడి ఉందని ఎవరిని పట్టించుకోవద్దు. లైఫ్లో ఎప్పుడు కూడా కొత్తదనం ఉండాలి. లైఫ్లో ప్రతిరోజు లేవగానే జాయ్ఫుల్గా లేవాలి. రాత్రి పడుకొని పొద్దున్న లేస్తో లేవో ఎవరికీ తెలియదు. లేచిన తర్వాత నవ్వుతో లేవాలి, ప్రశాంతంగా కాలం గడపాలి. లేవడంలో ఒత్తిడితో లేవడం కాకుండా ప్రశాంతంగా గడిచి లైఫ్ని పీస్ఫుల్ గడిపే ప్రయత్నం చేయండి. ఈ అతి మంచితనం జయించకపోతే మితిమీరి భారం పడిపోతుంది మీ మీద. ఫ్యూచర్ కార్డులో చెప్తుంది. అనవసరమైన భారం, అవసరం లేని భారం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. భారం పెంచుకోవద్దు. కుటుంబంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబంగా 8 ఆఫ్ సోర్డ్స్, సామాజికంగా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఒక సామెత ఉంటుంది, ఇంట్లో ఏగల మోతా వీధిలో పలకేల మోతా అని. ఇంట్లో ఇల్లంతా ఏగలు తిరుగుతారు, బయట మాత్రం మీరు మహానుభావులు అని చెప్తారు. బొస మీకు కడుపు అయితే శ్రమలు తిరిగిపోయిన చొక్కా ఉంటుంది. అలాగా మేనేజ్ చేసుకెళ్ళడం ఈ సమయంలో మీకు ఎలా ఉంటుంది? మీకు ఒత్తిడి ఉందని చెప్పాను కదా. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం, స్వల్ప అనారోగ్యాలు, తప్పించుకోలేని తప్పని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలాంటివి కొన్ని కనబడుతుంది. కుటుంబపరంగా మీకు 21-24 తారీఖుల దాకా ఎక్కువగా ఉంటుంది. తర్వాత పర్వాలేదు. సామాజికంగా బాగుంటుంది, గుర్తింపు ఉంటుంది. ఏ సమస్యలో కానీ సహాయం చేసేవాళ్ళు ఉంటారు. మీరు కూడా మీ సమస్యలను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు. పూర్తి అనుకూల కాలం. సామాజిక సంబంధాల్లో ఉద్యోగంలో వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఉద్యోగం లేని వాళ్ళకి ఎలా ఉంటుంది?
9 ఆఫ్ పెంటికల్స్. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఊహించని అకస్మాత్ చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసిన పని ఫ్రూట్ పక్కబడిపోవడం, సమాధానం చెప్పడం మీ దగ్గర ఏమి ఉండదు. ఓ ఇష్యూ వస్తున్న విషయం మీకు తెలుసు, మీ పక్కవాడికి తెలుసు, కానీ వాడు ముందు దాని సొల్యూషన్ వాడు చదివి ప్రిపేర్ అయ్యి ఉంటాడు, మీరు ప్రిపేర్ అయ్యి ఉండరు. మీరు ప్రిపేర్ అయ్యి చేసేసరికి పక్కవాడు మీకంటే ముందర చెప్పేసి ఉంటాడు, మీరు వెనకబడిపోతారు. అలా కాకుండా చూసుకోండి. ఉద్యోగం లేనివాడు పెద్దగా సీరియస్గా ప్రయత్నం చేయరు, ఉద్యోగం గురించి నడిపిస్తూ ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి కావాలి. 7 ఆఫ్ వ్యాండ్స్. ఊహించిన ఇబ్బందులు ఉంటాయి 3వ వారం అంతా. 4వ వారంలో పర్వాలేదు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ల వాళ్ళకి కూడా ఊహించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది 3వ వారం అంతా. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. ఊహించిన ఖర్చులు ఉంటాయి 3వ వారంలో. మీరు ఒక రకంగా ఖర్చు పెట్టి ఇంకో రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, డబ్బు నీళ్ళలా అయిపోతూ ఉంటుంది. మెయింటెనెన్స్, రిపేర్లు పెట్టి డబ్బులు ఖర్చు అవుతాయి. బిల్స్ పెండింగ్ మీరు మర్చిపోతే ఇప్పుడు 2-3 నెలల పైగా బిల్లు వచ్చి పేమెంట్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఖర్చులు మాత్రం ఎక్కువ ఉంటే తట్టుకోలేక ఒత్తిడి గురవుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా ఉండండి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? జడ్జిమెంట్. 20వ తారీఖు తర్వాత మీకు వ్యవస్థను మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తారు. మనుషులు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, సొసైటీ ఎలా అప్డేట్ అవుతుంది, మీరెంత అప్డేట్ అవుతున్నారు, కలుస్తున్నారా, దూరం అవుతున్నారా సొసైటీకి, అన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మార్పులు కొన్ని వస్తూ ఉంటాయి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఫూల్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? సన్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్స్. మగవారు చాలా బాగుంటుంది. మీరు చెప్పాక మీకు 21వ తారీఖు దాకా మీకు అంత అనుకోలేదని 22 తర్వాత అంటే 4వ వారం పూర్తి స్థాయి అనుకోవడం ఉంటుంది. మీకు 24 తర్వాత పట్టించి బంగారం లాగా పూర్తి స్థాయి అనుకోవడం ఉంటుంది. ఆడవారికి లైఫ్లో కొన్ని రిస్క్ స్టెప్పులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. జీవన గమనంలో మార్పులు, పెళ్లి విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, ఇలాగైనా కానీ సలహాలు వినండి. సొంతంగా చేసి ఏదో చేద్దామని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది, పర్వాలేదు. 19వ తారీఖు తర్వాత సమస్యలు ఏమంటే తీరతాయి, బాగుంటుంది. విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది, పూర్తి అనుకూలకాలం, చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సంతానం మంచి వృద్ధి కలుగుతుంది, చాలా బాగుంటుంది. 19వ తారీఖు తర్వాత సంతానం మంచి వృద్ధి కలిగింది, ఉద్యోగం రావడం కానీ, పెళ్లి అవ్వడం కానీ ఉంటాయి. విద్యార్థుల పిల్లలు కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, కొంచెం నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సలహాలు తీసుకోండి. ముఖ్యంగా ఆడపిల్లలు పై చదువుల విషయం కానీ, పెళ్లి విషయాల్లో కానీ సలహాలు తీసుకోవడం అనేది ముఖ్యమైన సూచనగా కనబడుతుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే మూల వాళ్ళకి ఉంటుంది. పేజ్ ఆఫ్ కప్స్. పూర్వాషాఢ వాళ్ళకి ఉంటుంది. 9 ఆఫ్ పెంటికల్స్. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఉంటుంది. 9 ఆఫ్ సోర్స్. ముగ్గురికి బాగానే ఉంటుంది, పర్వాలేదు. మూలా నక్షత్రం వాళ్ళు ఇంపాసిబుల్ పాసిబుల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరో చేయలేని పని మీరు చేయడం సిద్ధహస్తులు. మీ ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించి సమస్యలు తీర్చుకుంటారు. చాలా చాలా బాగుంటుంది. మనసులో ఎలా ఉన్నప్పుడు కూడా ఎంత అలజడి ఉన్నా కానీ పైకి మాత్రం మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు బాగుంటుంది. వివాహం జరిగే అవకాశం ఉంది, పెళ్లి కాని వాడికి పెళ్లి సెటిల్ అయ్యే అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. కోరుకొని మంది పొందుతారు. ప్రెగ్నెన్సీ కాని ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా పెళ్ళిన వాడికి పూర్తి అనుకూల కాలం. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వాడికి కూడా బాగానే ఉంటుంది. ఆ ఇవన్నీ రీస్టార్ట్ అవుతాయి, గుర్తింపు గౌరవాలు వస్తూ ఉంటాయి. పర్సనల్ లైఫ్లో ముగ్గురు కూడా బాగానే ఉంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? మూలవాడు ఏం చేయాలి? 6 ఆఫ్ వ్యాండ్స్. వీరభద్రుడిని ఆరాధన చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిని కురు స్పహ వీరభద్ర మంత్రం జపం చేసుకోవాలి. పూర్వాషాఢ వాడు ఏం చేయాలి? 6 ఆఫ్ కప్స్. కార్తీక జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్చనాయ నమః జపం చేసుకోండి. ఉత్తరాషాఢ మొదటి పాదం వాడు ఏం చేయాలి? 6 ఆఫ్ కప్స్. మీరు కూడా కార్తీక జపం చేసుకోండి. కార్తీక దిగ్బంధనం చేయించుకోండి, చేస్తే బాగుంటుంది. కార్తీక కవచం కూడా చదువుకోవచ్చు. ఈ పరిహారాన్ని 17 తారీఖు జరిగితే చూడండి. శుభం కూడా.